హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు మన వీడియోలో మన 21st రోజు జరిగిన మన యాష్ ముఫారక్ గారి అన్ఎక్స్పెక్టెడ్ లైవ్ వెబినార్ గురించి సార్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ 2 days నేను మా అత్తారింటికి దీపావళి పండుగ రావడం జరిగింది. దాంతోపాటు ఈ వీడియోలు టైం చేయలేకపోతున్నాను. ఆయన రికార్డ్ చేస్తాను కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ, అందుకని కొంచెం లేట్ అవుతుంది. సారీ ఫర్ డిలే. ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. యాష్ ముఫారక్ గారు నేను ఎప్పుడు లేనంతగా చాలా సంతోషంగా, చాలా ఎగ్జైట్మెంట్గా ఉండడం జరిగింది. ఇప్పుడున్న ఎగ్జైట్మెంట్ నేను ఎప్పుడు లేను అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఆయన గతంలో ఇంత ఎగ్జైట్మెంట్ ఎన్నడూ లేను, చాలా సంతోషంగా ఉన్నా, మీతో షేర్ చేసుకోవటానికి అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఈ వెబినార్ ఇది మనకు షెడ్యూల్ చేయనటువంటి వెబినార్ అన్ఎక్స్పెక్టెడ్గా నిర్వహించడం జరిగింది. నేను సుశీ దగ్గరికి వెళ్ళి మన దగ్గర చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, మన వెబినార్ చేద్దామని చెప్పి చేయడం జరిగింది. ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా విక్టరీ విత్ యాష్కి ఆన్ పాస్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ విక్టరీ విత్ యాష్ అనేది సపరేట్ చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ నొక్కి చెప్తున్నా, విక్టరీ విత్ యాష్కి ఆన్ పాస్కి ఎలాంటి సంబంధం లేదు. మీకు నేను ఒక గిఫ్ట్ బహుమతిని ఇవ్వబోతున్నాను. ఆ బహుమతికి సంబంధించినటువంటి ఎలాంటి పేమెంట్స్ ఉండవు, మీరు ఎలాంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది ఆయన. దాంతోపాటుగా మనం ఒక వెహికల్ నుండి మరొక వెహికల్లోకి మారబోతున్నాం. అదే మన పాత కంపెనీ ఆన్ పాస్ నుంచి న్యూ సిస్టంలోకి, న్యూ కంపెనీలోకి వెళ్ళబోతున్నాం. దానికి మధ్యలో ఉన్నటువంటిదే ఓ బ్రిడ్జి. ఆ బ్రిడ్జి విక్టరీ విత్ యాష్. ఈ విక్టరీ విత్ యాష్ నుండే మన కొత్త బిజినెస్లోకి వెళ్ళబోతున్నాం అని చెప్పడం జరిగింది. ఈ విక్టరీ విత్ యాష్ అనేది అస్సలు కొత్త బిజినెస్ అయితే కాదు. ఇది ఓన్లీ ఒక బ్రిడ్జ్, ఒక వంతెన. ఈ పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీలోకి వెళ్ళడానికి ఉన్న వంతెన, బ్రిడ్జ్ మాత్రమే. ఇది కొత్త కంపెనీ అయితే కాదు అని మరి చెప్పడం జరిగింది. విక్టరీ విత్ యాష్ అనేది మెయిన్ బిజినెస్ అయితే అస్సలు కాదు. మెయిన్ బిజినెస్ కంటే ముందు వచ్చే ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇందులో డబ్బులు సంపాదించేది ఉండదు. ఇలా మనం ప్రతిదీ నేర్చుకోవడం మాత్రమే. ఒకవేళ మెయిన్ బిజినెస్ అయి ఉంటే మనకు డబ్బులు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. అది దీని తర్వాత రాబోయే కొత్త బిజినెస్లో అన్నీ ఉన్నాయి. కానీ విక్టరీ విత్ యాష్ అనేది బిజినెస్ అయితే కాదు, మెయిన్ బిజినెస్ అస్సలు కాదు. దాని కొత్త బిజినెస్కి వెళ్ళే కంటే ముందు ఉన్న ఒక బ్రిడ్జ్ మాత్రమే. అలాగే ఇక్కడ ప్రొడక్ట్స్ అమ్మడం, అనే ప్రొడక్ట్స్ గురించి మనం అది ప్యాకేజ్ తీసుకోవడం లాంటివి ఏవి ఉండవు అని కూడా చెప్పడం జరిగింది. విక్టరీ విత్ యాష్ అనేది మంచి ప్లాట్ఫామ్, మంచి సిస్టమ్. దాంతోపాటు మన విక్టరీ విత్ యాష్ నుండి కొత్త బిజినెస్కి వెళ్ళడానికి దారి, దాంతోపాటు కొత్త బిజినెస్లో మనం ఏమైతే చేయాలో దాని గురించి చాలా మీరు నేర్చుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విక్టరీ విత్ యాష్ అనేది మీరు ఒక రోజు ఏదైనా కావచ్చు, మీరు ఒక రోజు నేర్చుకుంటే సెకండ్ రోజు వరకు చాలా మెరుగైపోతారు, అంత మంచిగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు విక్టరీ విత్ యాష్ అంటే ఇది విజయం యాష్తో కాదు. విక్టరీ విత్ యాష్ అనేది యాష్ కోసం కాదు, యాష్తో పాటు అందరికీ విజయం అందించడం కోసం అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక అది ఆన్ పాస్ షట్ డౌన్ కాలేదు, అది అలాగే ఉంది, అది క్లోజ్ కాలేదు. చాలామందికి ఆన్ పాస్ లేదు, క్లోజ్ అయిందని అనుకోవడం జరుగుతుందని చెప్పి యాష్ ముఫారక్ గారు చెప్పడం జరిగింది. ఆన్ పాస్ ఎక్కడికి పోదు, అది షట్ డౌన్ అయితే కాలేదు, అది అక్కడే ఉంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మొన్న అప్లికేషన్ని 200 దేశాల నుండి 6 లక్షల మంది అప్లికేషన్ ఫిల్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దాంతోపాటు మల్టిపుల్ ఐడీస్ ఉండవు అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా మన యాష్ ముఫారక్ గారు మళ్ళీ ఇంకో మాట చెప్పడం కూడా జరిగింది మీటింగ్ మధ్యలో. ఇప్పుడు మన విక్టరీ విత్ యాష్ మనం చెప్పినప్పుడు కొన్ని రకాలుగా ఫీడ్బ్యాక్ రావడం జరిగినాయి. కొంతమంది వెంటనే ఒప్పుకోవడం జరిగింది, కొంతమందికి ఏమో కన్ఫ్యూజ్లో ఉండడం జరిగింది. ఇంకా కొంతమంది యాష్ ముఫారక్ గారు టైం వేస్ట్ చేస్తారు, టైం పాస్ చేస్తారు అని చెప్పడం జరిగింది.
అలా వాళ్ళు అనుకోవడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఇవి కన్ఫ్యూజ్ అయ్యేటోళ్ళకి ఇప్పుడు గతంలో లేనటువంటిగా ఇప్పుడు మేము అనుకున్న ప్లాన్స్, మా స్ట్రాటజీస్ అన్నీ అనుకున్న విధంగా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేదు, మేము ఎలా అయితే ప్రణాళిక వేసుకున్నామో అదే విధంగా కరెక్ట్గా జరుగుతున్నాయని చెప్పడం కూడా జరిగింది. నేను ఇప్పటివరకు వ్యాపారంలోని ప్రణాళికల గురించి మాట్లాడితే ఇప్పటివరకు ఇంత స్పష్టంగా నేను ఎప్పుడూ సరిగా లేను, కానీ ఈసారి మాత్రం నేను చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉండడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది యాష్ ముఫర్ టైం వేస్ట్ చేస్తున్నారు అనడం జరిగింది. దానికి కూడా తను ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ విక్టరీ విత్ యాష్ అనేది టైం పాస్, టైం వేస్ట్ అయితే కాదు, మన ఫ్యూచర్కు అసలైన స్టెప్పు. ఒకవేళ నేను అలాగే టైం వేస్ట్ చేయాలనుకుంటే ఆన్ పాస్లో ఉండి మెల్లగా మన డ్యామేజ్ అయిన కార్ని రిపేర్ చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు పట్టేది. అలా టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను కొత్త బిజినెస్ తీసుకురావాలని చెప్పి ఈ విక్టరీ విత్ యాష్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది అని చెప్పడం జరిగింది. మన విక్టరీ విత్ యాష్ అనేది చాలా సిద్ధంగా ఉంది. అది అతి త్వరలో లాంచ్ కాబోతుంది. ఈ అక్టోబర్లో ఆల్రెడీ క్రిస్ జాన్సన్ అని చెప్పడం జరిగింది కదా, ఈ అక్టోబర్లో లాంచ్ కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ మన న్యూ బిజినెస్ అంటే 2025లోనే పూర్తిగా కంప్లీట్ కావబోతున్నాయి. మీరు 2026 కల్లా చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నారు అని చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని ఆయన చెప్పడం జరిగింది, ప్రస్తుతం ఉన్న ఫౌండర్స్ 2029 కల్లా ఈ ప్రపంచాన్ని రూల్ చేయబోతుర్రు అని కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా పెద్ద స్టేట్మెంటు, చూడాలి కానీ నిజం కూడా మనం కూడా చూడాలి ఎంతవరకు సాధ్యపడుతుందో అని. 2029 కల్లా ఇప్పుడున్న ఫౌండర్స్ రూల్ చేయబోతుర్రు అని చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటుగా ప్రతి సెకండ్ కూడా అద్భుతమైన వర్షం కురవబోతుంది అంటే వర్షం కురవబోతుందంటే మనయా తెలియదు, తస్మాత్ జాగ్రత్త, మీరైతే జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పడం జరిగింది. ఆ మాటలు చాలా పెద్దగా ఉన్నాయి, మరి ఏందో చూడాలి. దాంతోపాటు ఇంకా ఆయన నా జన్మ సార్థకం కావాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇక దానికి ఏంటంటే నేను అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పేసి అలా అనడం కూడా జరిగినట్టుంది. నా జన్మే దానికోసం ఉంది, ఈ ప్రాజెక్ట్ కోసం ఉంది అని చెప్పడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ అంతే కదా, అలానే అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 6 లక్షల మంది అప్లికేషన్స్ చేస్తే అలా కేవలం 60 మెంబర్స్కి మాత్రమే లింక్స్ రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. నాకు క్లియర్గా అర్థమైందా కాదా నాకు డౌట్ ఇది. ఆల్మోస్ట్ ఇది కరెక్టే అనుకుంటున్నా. 6 లక్షల మందిలో 60 మందికి లింక్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పింది. బిల్ మస్ట్ అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది నాకు కూడా, ఒకసారి క్లారిఫికేషన్ చూడాలి మళ్ళీ. దాంతోపాటు ఈ కొత్త ప్లాట్ఫామ్ ఆన్ పాస్ కంటే చాలా గొప్పగా ఉండబోతుంది, చాలా బిగ్గర్గా ఉండబోతుందని మళ్ళీ చెప్పడం జరిగింది. ఆయన ఇంకా దీంతోపాటు చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేనైతే చాలా ఇంపార్టెంట్ విషయాలు మాత్రం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా 1 అవర్ సమ్మరీ ఉంది, అయినా నేను ఇంపార్టెంట్ తీసుకోవడం జరిగింది మీకు ల్యాగ్ లేకుండా. ఇంపార్టెంట్ విషయాలు ఇవి. విక్టరీ విత్ యాష్ అనేది అక్టోబర్లో లాంచ్ కాబోతుంది. దాంతోపాటు లింక్స్ మాత్రం 60 మెంబర్స్కే లింక్స్ రాబోతున్నాయని కూడా చెప్పడం జరిగింది. ఆ 60 మెంబర్స్లో ఈ తెలుగు రాష్ట్రాల వారికి ఎవరెవరికి వస్తాయో మరి చూడాలి. దాంతోపాటు గతంలో మన అప్లికేషన్స్లో యూట్యూబ్ ఉందా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ అని అడగడం జరిగింది క్వశ్చన్. ఆ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారని కూడా నాకు కూడా తెలుసు. యూట్యూబ్ ఖచ్చితంగా ఉండాలా, లేకపోతే యూట్యూబ్ లేకపోతే మాకు ఇబ్బందా అని సందేహపడడం జరిగింది. యూట్యూబ్ ఉండాల్సిన ఖచ్చితమైన మ్యాండేటరీ అయితే కాదు, లేకపోయినా పర్లేదు. చాలామంది 0 కూడా పెట్టారు, అలాంటిది ఇబ్బంది ఏమి ఉండదు. యూట్యూబ్ ఖచ్చితంగా ఉండాలని అయితే ఏం లేదు అని చెప్పడం కూడా జరిగింది. విక్టరీ విత్ యాష్ అనేది మన ఫౌండర్లో ఆన్ పాస్లో ఉన్నటువంటి ఫౌండర్స్ని న్యూ చాప్టర్లోకి వెళ్ళడానికి మైగ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫౌండర్స్ని ఆ కొత్త బిజినెస్ తీసుకెళ్ళడానికి మైగ్రేషన్ కోసం చాలా ఉపయోగపడుతుంది అని కూడా చెప్పడం జరిగింది. కొత్త సిస్టంలోకి ఎంతమంది వచ్చినా వాల్యూ మాత్రం సమానమే, ఎవరికి ఎక్కువ తక్కువ మాత్రం ఉండదు. ఫస్ట్ పర్సన్కి ఉన్న వాల్యూ సరే 10 లక్షల మంది వచ్చారు అనుకుంటే ఫస్ట్ పర్సన్కి ఉన్న వాల్యూ 10 లక్ష వచ్చిన క్యాండిడేట్కైనా సామాన్య వాల్యూవే ఉంటుంది, హెచ్చుతగ్గులు ఉండవని కూడా చెప్పడం జరిగింది. మన ఈ విక్టరీ విత్ యాష్ అనేది అదే కొత్త బిజినెస్ అనేది మల్టీ లెవెల్ మార్కెట్ అయితే కాదు, మల్టీ లెవెల్ బిజినెస్ కాదని బల్ల గుర్తి మరి చెప్పడం జరిగింది.
ఇందులో లీడర్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు, అందరు సమానమే. అందరూ ఒకే సర్కిల్ ఉన్న ఫౌండర్స్ అండ్ ఫౌండర్స్ అని కాదు, అందరూ ఒకటే. పెద్ద చిన్న లీడర్స్ అలాంటివి ఏం లేవు, ర్యాంకులు స్థాయిలు ఏమి ఉండవని కూడా చెప్పడం జరిగింది. ఆన్లైన్ మార్కెటింగ్లో లెర్నింగ్ ప్లాట్ఫామ్ చాలా ఉన్నాయి, అది చాలా డబ్బుతో కూడినాయి. నేను మీ విక్టరీ విత్ యాష్ అనేది ఒక సెక్షన్కి ఒక క్లాస్కి $100 వసూలు చేయవచ్చు. ఒక్క క్లాస్కి $100 వసూలు చేయొచ్చు, కానీ ఇది మీకు పూర్తిగా ఉచితం. నేను ఈ ఫౌండర్స్ కోసం పూర్తిగా ఉచితంగా నా సొంత డబ్బులతోటి నా ఇష్టపూర్వకంగా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా ఇవ్వండి, యాష్ ముఫారా గారు నిన్న 21st రోజు జరిగినటువంటి లైవ్ వెబినార్లో చెప్పినటువంటి అతి ముఖ్యమైన నేను తీసుకోవడం జరిగింది. ముఖ్యమైన విషయాలు ఇవ్వండి. ఇంకా చాలా సమరీ ఉంది, దాంతోపాటు చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది, కానీ అంత ఇంపార్టెంట్ కావని నాకు అనిపించింది. ఇవి మాత్రం ఇంపార్టెంట్ అని ఈ 10 క్వశ్చన్లు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకో విషయం చెప్పాలంటే, ఇది అసలు న్యూ బిజినెస్ కాదు. ఆ న్యూ బిజినెస్ ఎలా ఉండబోతుందని మరి ఎప్పుడు చెప్తారో చూడాలి. ఆ బిజినెస్ ఎలా ఉండబోతుంది, ప్యాకేజెస్ ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ప్యాకేజెస్, దాని స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, దాని మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతున్నాయి, కానీ ఇంకా ఎలాంటి మనకు క్లారిటీ లేదు కొత్త బిజినెస్ గురించి అయితే. ఇది మాత్రం కేవలం విక్టరీ విత్ యాష్ మన ఒక టన్నెల్ గురించి మాత్రం చెప్పడం జరిగింది, బ్రిడ్జ్ గురించి మాత్రం చెప్పడం జరిగింది. ఇదండి, మీకు అర్థమైందే అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.